పొడుగు అవుతారు. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ అనేది ఒకటి రిలీజ్ అవుతారు. సో కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అదే మరి కొందరు చూస్తారు నిద్రలో, మీరు ఎప్పుడైనా చూసారా? నిద్రలో కొందరు లేచి నడుస్తుంటారు, నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు, బఠానీ గింజలు కొరికినట్టు కటకటకట కొరుకుతుంటారు. కొందరు ఏంటంటే నిద్రలో మూత్రం పోసుకుంటారు. కొందరు నిద్రలో ఏం చేస్తుంటారు, పక్కన వెళ్ళి కాలు వేస్తుంటారు. కొందరు నిద్రలో ఏం చేస్తుంటారంటే సడన్గా భయపడి వస్తుంటారు. సో ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే ఈ సమస్యలన్నీ చాలా తెలియవు. ఇంకొకటి కుంభకర్ణుడు విన్నారు కదా, కుంభకర్ణుడు, రామాయణంలో కుంభకర్ణుడు చూశారు కదా. కుంభకర్ణుడు ఏం చేస్తాడు, 6 నెలలు భోజనం చేస్తాడు, 6 నెలలు పడుకుంటాడు. సో అలాంటి జబ్బులు కూడా ఉన్నాయి. అంటే కొందరు ఇప్పుడు కూర్చోగానే ఇట్లా 10 నిమిషాలు కూర్చోగానే తక్కువ 2 క్షణాల్లో నిద్రపోతారు. అది తెలియకుండా ఏమవుతుంది, అప్పుడు అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి. ఈ ఊరికే పడుకుంటారు అనుకుంటారు. అంటే నిద్ర అనేది ఏంటంటే అది ఎంత మంచిదో అది కొంచెం ఇబ్బంది పెడితే అంత రిస్క్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ మార్చి 13 అని కాకుండా ప్రతి మార్చి 2వ శుక్రవారము ప్రపంచవ్యాప్తంగా, మన ఇప్పుడు నిజామాబాద్లోనే చేసుకోవట్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఈ నిద్ర పైన అవగాహన దినోత్సవం అనేది జరుపుతున్నాం. సో ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే ఇవాళ ఇంటర్నేషనల్ స్లీప్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ద్వారా ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. ప్రజల్లో నిద్రపైన అవగాహన రావాలి. ఈ అవగాహన లేక చాలామంది యూత్ ఏం చేస్తున్నారు, మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. నిద్ర రాకపోవడానికి కారణం ఇందాక నేను చెప్పాను. ఒకటి, మనము టైం మెయింటైన్ చేయకపోవడము, మత్తు పదార్థాలకు బానిస కావడము, మానసిక ఒత్తిళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఏంటి కొన్ని మన చేతిలో మనమే కొన్ని షిఫ్ట్ డ్యూటీలు చేస్తుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది ఒక కొత్త ప్యాషన్ అయిపోయింది. ఏం చేస్తారు, మేము యూఎస్ కంపెనీలో పని చేస్తున్నాం. అమెరికాలో ఇక్కడ మనకు రాత్రి ఉంటే అక్కడ ఏమీ ఉంటుంది, పొద్దున ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పొద్దున పని చేయాలంటే ఇక్కడ మనం రాత్రి పని చేయాలి. ఇవాళ మళ్ళీ తర్వాత రెండో రోజు పొద్దున పని చేస్తారు. షిఫ్ట్ డ్యూటీస్ అంటారు చూసినావా. దానివల్ల మన దగ్గర వాచ్మెన్లు కూడా ఉంటారు. వాచ్మెన్లు ఏం చేస్తారు, ఒకరోజు 15 రోజులు డే డ్యూటీ ఉంటుంది, 15 రోజులు నైట్ డ్యూటీ ఉంటుంది. వాళ్ళలో క్లాక్ జీవ గడియారం అని ఉంటుంది, అది కూడా డిస్టర్బెన్స్. అయితే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒక ఉద్దేశంతో ఇవాళ మనము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి మన చాలామంది డాక్టర్స్ అనేది రావడం జరిగింది. సీనియర్ మన నిజామాబాద్లో మన ఈఎన్టీ వైద్య నిపుణులు, చాలా సీనియర్ వైద్య నిపుణులు ఎంతోమందికి సార్ ఈ చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సలు చాలా నిష్ణాతం ట్రీట్మెంట్స్ సార్ చేసిన డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సార్ వచ్చారు. అందరూ ఒకసారి సార్ని గట్టిగా చెప్పడంతో తర్వాత మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ కోశాధికారి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచి సర్జరీస్, స్పైన్ కానీ న్యూరో కానీ సర్జరీస్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా రొటీన్గా వాళ్ళ ఇందాక ఇప్పుడు వినోద్ కుమార్ గుప్తా సార్ కూడా ఏంటంటే వాళ్ళ దాంట్లో కూడా కొందరికి ఏంటంటే నిద్ర సరే పట్టదు, టాన్సిల్స్ వస్తుంటాయి. ఎన్నో మంచి ట్రీట్మెంట్స్ సర్జరీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సార్ కొన్నిసార్లు ఎమర్జెన్సీ సమయంలో పిల్లలు గొంతులో తెలియకుండా ఇట్లా కాయని మింగుతుంటారు, చెవులో పెట్టుకుని సార్. మన డాక్టర్ రమణేశ్వర్ కూడా న్యూరో సర్జన్. చాలా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఎంతోమంది గాయాలైన వాళ్ళకు తర్వాత ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. ఇక డాక్టర్ మా తానా తెలంగాణ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ మార్పిడి. ఇప్పుడు చాలామంది మొగాలు దాంట్లో కూడా ఎందుకంటే చాలా కీళ్ళ నొప్పుల కూడా ఇతర సమస్యలు వస్తుంటాయి. దాని మీద ఎలెక్ట్ నెక్స్ట్ ఐఎంఏ నెక్స్ట్ కాబోయే ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ శ్రీ. మంచి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చాడు ఇక్కడికి నిజామాబాద్లో. తర్వాత మంచి ఇక్కడ సర్వీస్ ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏంటంటే బీపీ, షుగర్ లేకపోతే ఇంకా రక్తహీనత కారణం వాళ్ళు చెప్తారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలకు చీకటి కాగానే గది చీకటి కాగానే ఎందుకు రాత్రి పడుకుంటే లైట్ ఆఫ్ చేస్తామా, ఎందుకు ఆఫ్ చేస్తాం, బలాన్ని ఎందుకంటే చిన్న ఉంటుంది. ఎప్పుడైనా లైట్ ఆఫ్ అవ్వగానే దాని నుంచి రిలీజ్ అయ్యేది ఒక మెలటోనిన్. నిద్ర అంతా వాల్యూబుల్. కాబట్టి మీ నిద్ర ప్రశాంతంగా ఉండి, నిద్రపోవడం వల్ల మీ గుండె జబ్బులు, ఇంట్లో తగాదాలు, కుటుంబ గొడవలు పిల్లల ముందు తీసుకురాకండి. పిల్లలకు మంచి నిద్రపోవడానికి కొంచెం ఆహారపు అలవాటు కూడా చేంజ్ చేయాలి. ఫ్యాట్ డైట్ ఇష్టం ఉన్నట్టు మనం ఏం చేస్తుంటామో పడుకునే ముందు ఏం చేస్తుంటాము, మంచి చికెన్ కర్రీ, మసాలా ఫ్రై, అట్లాంటి స్వీట్స్, ఐస్ క్రీమ్ తిన్నామనుకోండి, అది కాస్త మన జీర్ణ వ్యవస్థ పైన లోటు పడుతుంది, మెదడు పైన లోటు పడి నిద్రకు డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ 7-8 ప్రాంతాల్లో భోజనం చేసి ఎక్కువ లోటు కాకుండా తీసుకోండి. తర్వాత మంచి నేను మానసిక వైద్యుడు చెప్పే ఏంటంటే
అరటిపండు తినమని చెప్తా అంటారు. అరటిపండులో ఏంటంటే మంచి కాన్ఫిడెన్స్, మన ధైర్యం పెంచే రసాయనాలు ఉంటాయి. దాంట్లో ట్రిప్టోఫాన్ ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. అది శరీరంలోకి వెళ్ళి ఒక సెరోటోనిన్ అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచే రసాయనంగా మారుతుంది. దానివల్ల మీ యొక్క నిద్ర ప్రశాంతంగా ఉంటుంది, మీ ధైర్యం పెరుగుతుంది. అందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం మీ కండరాలు రిలాక్స్ చేసి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. రాత్రి పడుకునే ముందు మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకోండి. దానివల్ల కండరాలు రిలాక్స్ అయ్యి మంచి నిద్ర వస్తుంది. మొలకెత్తిన విత్తనాలు తినండి, అందులో విటమిన్ B6 ఉంటుంది. ఆ B6 ఇందాక నేను చెప్పిన మెలటోనిన్ అనేది తయారవుతుంది. కాబట్టి విటమిన్ B6 తీసుకోండి. మొలకెత్తిన విత్తనాలు తినండి. కాఫీ టీ తాగొద్దు. ఈవినింగ్ 6 తర్వాత 7 తర్వాత కాఫీ టీ తాగారంటే మీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. తర్వాత కోలా డ్రింక్స్, ముఖ్యంగా ఈ కఫేనాన్లో ఉంటుంది, ఎనర్జీ డ్రింక్స్ ఎంత అవుతుంటారు, దానివల్ల కూడా నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంటుంది. సో కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. మంచి మ్యూజిక్ వినండి, నిద్ర ప్రశాంతంగా వస్తుంది. సో కాబట్టి ఇవాళ నిద్ర దినోత్సవం సందర్భంగా, నిద్ర సమస్యల అవగాహన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ టైంకు పడుకోవాలి, టైంకు తినాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, టెన్షన్స్ లేకుండా ఉండాలి. టెన్షన్స్ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చెప్పుకుంటున్నాము, ఎట్లయితే వరల్డ్ డయాబెటీస్ డే ఎలా చేస్తామో, వరల్డ్ ఒబేసిటీ డే ఎలా చేస్తామో, వరల్డ్ క్యాన్సర్ డే ఎలా చేస్తామో, ఇది కూడా ప్రతి సంవత్సరం మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున లాస్ట్ టైం కూడా ఇక్కడే చేశాం. నిద్ర సమస్యల దినోత్సవం ఇక్కడ కూడా చేశాం. ప్రతిసారి చేస్తూనే ఉంటాం. ఎవరి కోసం చేస్తున్నామో అందరి ప్రజల కోసం తెలియజేయాలని చేస్తున్నాము. ఇప్పటి వరకు విశాల్ గారు చాలా క్లుప్తంగా, చాలా విశదీకరించి నిద్ర సమస్యలు ఎలా వస్తాయి, దాన్ని ఎలా నివారించాలి అనేది చాలా చక్కగా చెప్పారు. అది కాక 2-3 విషయాలు నేను యాడ్ చేయదలుచుకున్నాను. ముక్కు చెవి గొంతు డాక్టర్గా చిన్నపిల్లలలో టాన్సిల్స్, అడినాయిడ్స్ అనేటివి పెరుగుతుంటాయి. అందరూ మీకు తెలిసే కుతుకలు అనేవి ఆ అందరిలో కొంతమందిలో వస్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు గురక పెడుతుంటారు. గురక రావడం వల్ల వాళ్ళకు నిద్ర సరిగా రాదు, వాళ్ళ పెరుగుదల కూడా సరిగా ఉండదు చిన్నపిల్లలు. ఇది మేము చూసి అవసరం ఉంటేనే ఆపరేషన్ చేస్తాం. కొన్ని మందులతో తర్వాత అడల్ట్స్, పెద్దవాళ్ళకి ముక్కులో గాలి సరిగా పోదు. ఆ పేషెంట్ వాళ్ళ భార్య చెప్తుంది, లేకపోతే లేడీస్ ఉంటే పేషెంట్ వాళ్ళ భర్త చెప్తారు. ఈమె పడుకుంటే లేకపోతే ఈయన పడుకుంటే నోరు తెరిచి గాలి తీసి పడుకుంటాడు, గురక వస్తుంది. గురకతో ఈ గురక వల్ల కూడా ఈ గురక సమస్య అనేది చాలా పెద్ద సమస్య అడల్ట్స్లో, పెద్దవాళ్ళు. దీనివల్ల నిద్ర అనేది సరిగా రాదు, యాక్టివిటీ సరిగా ఉండదు, దే బికమ్ వెరీ డల్. దానికి పరీక్ష చేసి, ఎండోస్కోపీ పరీక్ష చేసి, ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి కొవ్వు ఉంటే కొవ్వు ఆపరేషన్ చేస్తాము, బొక్క జరిగిందంటే బొక్క చేస్తాము. ఇవి దాని తర్వాత సమతుల్యమైన ఆహారం మనకు ఎంత ముఖ్యమో, సమతుల్యమైన రోజు దినచర్యలు ఎంత ముఖ్యమో, సమతుల్యమైన నిద్ర కూడా ప్రతి మనిషికి అంతే ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. చెప్పినట్టు పిల్లలు మీరు 14 గంటల వరకు నిద్ర మంచిగా పడుకుంటారు. అడల్ట్స్, పెద్దవాళ్ళు కనీసం 7 మంచి. తక్కువ నిద్ర ఉన్నోళ్ళు పొద్దున లేచిన తర్వాత వాళ్ళు యాక్టివ్గా ఉండరు. అప్పుడు మనకు నిద్ర సరిగా రాదు. తెల్లారి ఎట్లా ఉంటుంది, బాగా ఇరిటేబుల్ ఉంటాం, తినబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడాలన్న కోపం ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి మనిషికి 7 నుంచి 8 గంటల నిద్ర అనేది చాలా ముఖ్యము. అంతేకాకుండా ఒక పర్టికులర్ టైంలో నిద్రపోవడం అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు అమెరికాలో, మనకిప్పుడు ఈవినింగ్ ఉంటే వాళ్ళకి నైట్ టైం, వాళ్ళు ఈవినింగ్ నేను చూసిన మా అమ్మాయిలు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ చుట్టాలు ఉన్నారు, మీ చుట్టాలలో కూడా తెలిసిన వాళ్ళు ఎంతోమంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రాత్రి 7:30కే తింటారండి. 7:30 తర్వాత వాళ్ళు తినరు. 7:30 లాస్ట్ డిన్నర్. 7:30 తిన్నదంటే ఇంకా మళ్ళీ వాళ్ళు తినరు. ఇక్కడ 8:30 కాదు, 9, 10 గంటల వరకు తినకుండా అది మంచిది కాదు. సో ఒక పర్టికులర్ టైంలో 8 లోపలను 8:30 లోపల ఒక టైం పట్టుకొని నిద్ర తినేసి కొద్దిగా వీలైతే నడక చేసి పడుకుంటే మంచిది. ఒక పర్టికులర్ టైం అనేది మంచిది. ఇంకొకటి టీ, కాఫీల గురించి కూడా చెప్పదలుచుకున్నాను. చాయ్, కాఫీలు రోజు ఎన్నిసార్లు తాగుతామంటే ఒకళ్ళు 2 సార్లు, ఇంకొకళ్ళు పని మీద ఉన్న 8 సార్లు తాగుతాం. 8 సార్లు ఆ నికోటిన్ అనే పదార్థం ఉంటుంది టీ, కాఫీ.
ఆ నికోటిన్ పదార్థం తీసుకోవడం వల్ల నిద్ర అనేది సరిగా రాదు. అందుకే సాయంత్రం 6 లోపల 2 సార్లు, పొద్దుటి నుంచి సాయంత్రం 6 వరకు 2 సార్లు తీసుకుంటే ఎవరైనా తీసుకుంటారు. అంతేగాని 4-5 సార్లు తీసుకోవడము, సాయంత్రం 7-8 వరకు కూడా ఛాయలు కాఫీలు తీసుకుంటే దాంతో మన మెదడు అనేది యాక్టివ్ అయిపోయి నిద్ర అనేది సరిగా రాదు. ఇవన్నీ మామూలు విషయాలు, చిన్న చిన్న సూచనలు. ఇవి పాటిస్తే నిద్ర అనేది డిస్టర్బ్ కాదు. దానివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకు నిద్రపోతేనే తెల్లారి మంచిగా పని చేసుకోగలుగుతాము, తినగలుగుతాము, ఎవరితోనైనా మంచిగా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మంచిగా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని పాటించగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అవగాహన సదస్సులు ఒకప్పుడు అవసరం లేకుంటుండే. అదృష్టవంతులు. అప్పుడు ఉన్న జనాలకు నిద్ర సరిగ్గా ఉండేది, పని కూడా సరిగ్గా చేసేవాళ్ళు, ఆరోగ్యం కూడా బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే డెవలప్మెంట్ ఏదైతే మనం అనుకుంటున్నామో దాని ద్వారా నిద్ర కొరత అయిపోయింది. ఒక అడల్ట్ మన పెద్దవాళ్ళల్లో ఇప్పుడు విన్నారు కదా, సార్ చెప్పారు ఎన్ని గంటలు నిద్ర ఉండాలి, 4-5 గంటలు నిద్ర పెట్టేటట్టు ఇవ్వండి. ఆ సమస్యలు ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. అదే వేరే దేశాలు, ఇతర దేశాల్లో అయితే ఏ డాక్టర్ అయితే నిద్ర తెప్పియగలుగుతారో ఆ డాక్టర్లు అతి సంపన్నులు, అతి ధనవంతులు. ఎందుకోసం అంటే వాళ్ళ ఫీజులు ఏదో 200-300 కాదు, 2000-3000 నిద్ర తెప్పించుకోవడానికి. అంటే ఊహించుకోండి నిద్ర ఎంత ఇంపార్టెంట్ అనేది. సో నేను చిన్నపిల్లల డాక్టర్. సో తల్లిదండ్రులకు కూడా ఈ మీడియా ద్వారా సందేశం చెప్పాల్సి అనుకుంటున్న ఏంటంటే, చిన్న పిల్లల్లో నిద్ర మనకు 6-8 గంటలకి సరిపోతే పిల్లల్లో 11-12 గంటలు వాళ్ళు పడుకోవాలి. నవజాత శిశువులు అయితే 24 గంటల లోపల 22 గంటలు 23 గంటలు పడుకొనే ఉంటారు. వాళ్ళు కేవలము ఆకలి అయినప్పుడు కానీ మూత్రం పోసినప్పుడు కానీ లేస్తారు, అంతే. రిమైనింగ్ టైం పడుకుంటూనే ఉంటారు. కానీ స్కూల్కి పోయే పిల్లల్లో కనీసం 10 గంటల నిద్ర కంపల్సరీ అవసరం. మనం 6 గంటలు నిద్రపోయిన తర్వాత ఆ పిల్లాడు ఇంకా 6 గంటలు అనేసరికి తల్లిదండ్రులనే ఓపిక లేకుండా అయిపోయి వీడేంటి సార్ పడుకునే పిల్లాడిని లేపడము ఇలాంటివి చేస్తుంటారు. వీడు ఎప్పుడు చదువుకోవాలా, వాళ్ళ ఇంపేషన్స్ చిన్నపిల్లల పైన రుద్దుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పిల్లల ఎదుగుదల కూడా తగ్గిపోతుంది. ఏ పిల్లలైతే నిద్రలు సరిగ్గా పోతారో వాళ్ళు ఆరోగ్యంగా, శారీరకంగా కాదు మానసికంగా కూడా బాగా దృఢంగా ఉంటారు. క్లాస్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు మంచిగా చేస్తుంటారు. ఎవరికైతే నిద్ర తక్కువ ఉంటుందో ఆ పిల్లలు చూస్తున్నట్లయితే బాగా చిరాగ్గా ఉంటారు. వాళ్ళకి ఏది చెప్పినా వినరు, మొండిగా ఉంటారు. ఏదైనా కావాలంటే ఏడుస్తూనే ఉంటారు ఇప్పించే వరకు. కొంతమంది పిల్లలు అయితే బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు, చంచలంగా ఉంటారు. తల్లిదండ్రులు చెప్తుంటారు, సార్ వీడికి ఏదైనా వ్యాధి అని అంటారు. ఎందుకు అని అంటే ప్రతిసారి అసలు స్థిరంగా కూర్చోలేకపోతుంటాడు. వాళ్ళ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉందనేది, వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎట్లా ఉందనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో టీవీ ఆన్ చేసుకోవడము, లేట్గా పడుకోవడము, మొబైల్ ఫోన్స్ వాడడము అన్నప్పుడు పిల్లడికి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంట్లో 12 గంటల దాకా లైట్లు ఆన్ ఉన్నప్పుడు వాడికి నిద్ర ఎక్కడ వస్తుంది? రాదు. సో సమస్య ఎక్కడ ఉంది? తల్లిదండ్రులనే ఉంది. వాళ్ళు వచ్చి వైద్యం కోరుకుంటారు, కానీ సమస్య అంతా అక్కడ తల్లిదండ్రులు, వాళ్ళ ఇంటి వాతావరణంలో, వాళ్ళ హ్యాబిట్స్లో ఉంది. అందుకోసమే పిల్లలు ఎదిగే వరకు ఒక డిసిప్లిన్ అనేది తల్లిదండ్రుల కష్టమైన పని, కానీ పాటించాల్సి వస్తుంది. వాళ్ళు 8 o'clock 9 o'clock దాకా జాబ్ పరంగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు టైర్డ్ అయిపోతారు కదా. టైర్డ్ అయిపోయినప్పుడు వాళ్ళకు పిల్లల పైన శ్రద్ధ అనేది, అటెన్షన్ అనేది ఉండకపోవడం వల్ల పిల్లలు బాగా మంది చెడిపోతుంటారు. వాళ్ళకి ఇవాళ రేపు తల్లిదండ్రులు అంటే నేర్పించే గురువు, ఇంట్లో పెంచే తల్లి కానీ సెల్ ఫోన్ అయిపోయింది. ముందు సెల్ ఫోన్ ఎప్పుడో ఫోన్ చేయడానికి అక్కడిక్కడానికి వాడుకుంటున్నారు. ఇప్పుడైతే ప్రతిదానికి వాళ్ళకి సెల్ ఫోనే అన్నిటికీ. టీచర్ అయినప్పటికీ తల్లిదండ్రులకు అడిగే ప్రశ్నలు కూడా వాళ్ళు ఫోన్కి అడిగి సమస్యలు ఇది చేసుకుంటున్నారు. దీనివల్ల ఆ సెల్ ఫోన్లో వచ్చే కిరణాలు అనేటి బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడి వాళ్ళకు నిద్ర కొరత అవుతుంది. అందుకోసం ఎవరైనా సెల్ ఫోన్ వాడితే నిద్రపోకముందు కనీసం 2 గంటల ముందు నుండే ఫోన్ వాడద్దు.
బెడ్రూమ్ ఏదైతే బెడ్ అయితే ఉందో చిన్నపిల్లలకు అది అలవాటు చేయాలి. ఏంటంటే అది కేవలం పడుకోవడానికి, దానిపైనే తినడము, దానిపైనే టీవీ చూసుకోవడము, దానిపైనే చదువుకోవడం అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ బెడ్ని నిద్రపోయే ఒక యంత్రం అనుకోండి, అలాంటిది అనుకోండి, అది రొటీన్ అయిపోయేసరికి వాళ్ళకి అక్కడ నిద్ర రాదు. పాతకాలంలో చిన్నపిల్లలు నిద్రపోకపోతే ఏం చేసేవాళ్ళు? తల్లిదండ్రులు, నాన్నమ్మలు ఏం చేసేవాళ్ళు? చిన్నపిల్లలు కథలు చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, జోగొట్టేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు మీరు ఏ తల్లిదండ్రులను చూస్తున్నారా? ఇది కొరత అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్లీప్ హైజీన్ అనేది బాగా దెబ్బతీస్తుంది. సో నిద్రకు సమస్య కూడా ఇంట్లోనే, దానికి పరిష్కారం కూడా ఇంట్లోనే. సో తల్లిదండ్రులు కంపల్సరీగా ఒక రూల్ పెట్టుకోవాలి. వాళ్ళకు 12 సంవత్సరాలు ఒక అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వచ్చే వరకు సెల్ ఫోన్ వాళ్ళు క్రమశిక్షణగా వాడాలి. ఇంట్లో టీవీ బాగా అలవాటు అయిపోతుంటాయి. ఇవాళ రేపు సీరియల్స్ చూస్తుంటారు. కార్తీక దీపం బాగా ఫేమస్. పిల్లలకు అందరికీ అదే, పిల్లలు కూడా అలాంటి సీరియల్ చూస్తుంటారు. అది ఏమవుతుందంటే రేపేమవుతుంది అనే ఆవేదన సృష్టిస్తుంది. సో అదే విధంగా చిన్నపిల్లల్లో ఒత్తిడి తయారైందనుకో, వాళ్ళు స్కూల్కి పోయినా కానీ వాళ్ళ మనసులో అవే నడుస్తుంటాయి. రేపేమవుతుంది, ఆమె బతుకుతుందా, చచ్చిపోతుందా, వాళ్ళు కొట్టరా, ఇంట్లోకి వెళ్ళి తీసేయరా, ఇలాంటివే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే చదువు రాదు, వాళ్ళు నిద్ర కూడా రాదు. సో ఈ విధంగా రాను కాలంలో బాగా సమస్యలు ఎదురవుతుంటాయి. సో ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, మనకు అంత పెద్ద సమస్యగా లేదు, కానీ తెలియకుండానే రోజుకు అది పెద్ద సమస్యగా మారచ్చు. సో స్లీప్ గురించి అవగాహన అని అంటే ఎవరికన్నా చెప్తే కూడా నవ్వుతుంటారు ఇది ఏంటని. ఎందుకోసం అంటే అదంతా కామన్ ప్రాబ్లం కాదు. కానీ రాను కాలంలో మనము ఇంటింటికి వెళ్ళి అడిగితే మనకు అర్థమైపోతుంటుంది ఫ్యూచర్లో నిద్ర సమస్య ఎంత పెద్దదనేది. ఏ విధంగా అయితే డయాబెటీస్ ఉందో, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉందో, అదే విధంగా నిద్ర కొరత కూడా ఒక సమస్యగా మారుతుంది. అలాంటి పరిస్థితి రాకముందు మనకి ఇవాళ ఐఎంఏ ద్వారా ఈ అవగాహన సదస్సు దొరికింది కాబట్టి మీరు ఇతరకు పోయి కంపల్సరీగా ఈ మెసేజ్ కన్వే చేయాలి. ఏంటంటే నిద్ర ఇంపార్టెంట్. 4 గంటలు 5 గంటలు నిద్ర అంటే గొప్ప కాదు, 10 గంటలు పన్నోడే గొప్పోడు. అది కుంభకర్ణ నిద్ర కాదు. చిన్నపిల్లలకు అది చాలా మంచి నిద్ర. 10 నుండి 10 గంటలు పడుకోనివ్వండి, త్వరగా పడుకోనివ్వండి, ఫిక్స్డ్ టైంలో. పాతకాలంలో అయితే పక్షులు ఊళ్ళోకి పోయిన తర్వాత ఇంట్లో లైట్లు ఇవన్నీ ఉండకపోయేది, వాళ్ళు పడుకునేది. ఇప్పుడు కూడా మనం అలాంటివి పాటించవచ్చు. పొద్దున త్వరగా లేవండి, బ్రహ్మ ముహూర్తంలో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సార్ చెప్పిండు అరటిపండ్లు తినించండి, ఏది నిద్ర రావడానికి చాలా మంచిది. ఒక గ్లాస్ చల్లటి పాలు తాగించండి. పడుకునే ముందు 2 గంటలు కనీసం సుమారు స్క్రీన్, టీవీ కానీ సెల్ ఫోన్ వాడవద్దు. పడుకునే టైంలో బెడ్రూమ్లో లైట్స్ డిమ్ చేయడము, వాళ్ళకు నిద్ర వచ్చేటట్టు కథలు చెప్పడము, వాళ్ళు చదవగలిగితే స్టోరీ బుక్స్ చదువుకోవడము, బుక్స్ ఇవ్వండి, వాళ్ళకు వినిపియండి. అంతేగాని సెల్ ఫోన్ ఇచ్చి పడుకోబెడితే అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ పాటలు వినిపించాలనుకుంటే స్క్రీన్ మొత్తం డార్క్ చేసి వట్టి సౌండ్ వచ్చేటట్టు పెట్టి నిద్ర వచ్చే కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఆ పాటలు, జోల పాటలు ఇవన్నీ వినిపియండి. కానీ స్క్రీన్స్ మాత్రం వాచ్ చేయనియద్దు. ఇంకా బెస్ట్ ఏంటంటే వాళ్ళకు దొరికిన సమయంలో బాగా ఆడిపియండి, టైర్డ్ చేయండి. వాళ్ళు తకాయించకపోతే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. సో అది గడపండి. తల్లిదండ్రులు ఏం చేయాలి, వాళ్ళతో పాటు ఆటలకు, ప్లే గ్రౌండ్కి బయటకు తీసుకుపోయి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి టైర్డ్ అయిపోతాడు, నిద్ర వస్తుంది. సో కొంతమంది పిల్లలు నిద్రలోకి వెళ్ళేసి కాళ్ళు నొస్తున్నాయి అని చెప్తుంటారు. వాళ్ళలో ఏంటంటే పడుకునే ముందు మంచి ద్రవ పదార్థాలు, నీళ్లు ఇవ్వండి, కాల్షియం తక్కువ ఉన్నట్టు అనిపిస్తే పాలు ఇవ్వండి, మజ్జిగ, పెరుగు అలాంటివి ఇచ్చి పడుకోబెడితే చాలా మంచి నిద్ర వస్తుంది. ట్రెజరర్ ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. మా సీనియర్ ఈఎన్టీ సర్జన్, గొంతు చెవు డాక్టర్ అంటే గుప్తా డాక్టర్ అని అంటుంటారు. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ కూడా చెప్పాడు, ముక్కులో సమస్యలు ఉన్నప్పుడు, గొంతులో సమస్యలు ఉన్నప్పుడు చాలామంది పిల్లలకు నిద్రలు ఉండవు. వాళ్ళు చూస్తుంటారు కదా, బెడ్ పైన ఒక అరగంట సేపు ఇటు పడుకుంటాడు, అటు పుడుతూనే ఉంటాడు అన్నట్టు. ఎందుకోసం అంటే వాళ్ళకు సఫకేషన్ లా ఉంటుంది, నోరు తెరిచి పడుకుంటాడు,
గొంతు డ్రై అయిపోతుంది, ఎండిపోయినట్టు అయిపోతుంది, అప్పుడు కూడా నిద్రలు ఉండ. సో ఇది ఒక చిన్న క్లూ అన్నట్టు, ఏదో గొంతు సమస్య ఉండొచ్చు అని. సో ఈ టిప్స్ అన్ని తీసుకొని మీరు డాక్టర్స్ దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళవచ్చు. సో వన్స్ అగైన్ నమస్కారం. నిద్ర సమస్యల నివారణ దినోత్సవం మార్చి 13 తారీఖు రోజు ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఇక్కడ విశాల్ సార్ హాస్పిటల్లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. పెద్దలు, సీనియర్ డాక్టర్స్ అందరూ చెప్పిన విధంగా ప్రజలందరూ ఈ సూచనల్ని పాటించి మంచి నిద్రగా ఉండాల్సిందని చెప్పేసి కోరుతున్నాను. 70% రోగాలు, ఒక మనిషికి వచ్చే 70% రోగాలు సరైన నిద్ర ఉండడం వలన అవి రావు. ప్రతి మనిషి యావరేజ్గా 6 నుంచి 8 గంటల సమయం నిద్రకు కేటాయించవలసిందిగా కోరుతున్నాను. చాలా రోగాలు ఈ నిద్రలేమి వలన వస్తూ ఉంటాయి. బీపీ, షుగర్, రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ నిద్ర సమస్యలు ఉన్న వ్యక్తులు డాక్టర్కి చూయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలలో అయితే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనే ప్రాబ్లం ఉంటుంది. దాన్ని స్లీప్ స్టడీ అనే టెస్ట్ ద్వారా గుర్తించి సిపాప్, బైపాప్ మిషన్లు వాడడం వల్ల వాళ్ళు నిద్ర సరిగ్గా పోయి ఎంతో ఉత్తేజంగా చాలా యాక్టివ్గా తయారవుతూ ఉంటారు. చాలామందికి డే టైంలో నైట్ టైంలో సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల డే టైంలో చిన్న చిన్న కునికపాట్లు ఊరికే మాట్లాడినప్పుడు 5 నిమిషాలు నిద్రపోవడం, 10 నిమిషాలు నిద్రపోవడం అనేది చేస్తూ ఉంటారు. అది చాలా డేంజరస్ థింగ్. అట్లాంటి వాటిల్లో ఈ స్లీప్ ఎప్నియా ప్రాబ్లం అనేది ఉంటుంది. దాన్ని స్లీప్ స్టడీ ద్వారా గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా వ్యాధులు నివారించవచ్చు. ఈ హెడ్ ఇంజరీస్కి సంబంధించి, నిద్రకు సంబంధించి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియాకి సంబంధించి, హెడ్ ఇంజరీకి సంబంధించి కూడా రిలేషన్స్ ఉంటాయి. ఈ కారులో నడిపేటప్పుడు కానీ, లేకపోతే లారీలు నడిపేటప్పుడు కానీ, బైకులు నడిపేటప్పుడు కానీ చిన్న చిన్న కునికపాట్లు తీయడం వల్ల వాళ్ళు అనుకోకుండా డివైడర్ని గుద్దుకోవడం అట్లా జరుగుతుంది. ఇట్లా స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలామందికి తెలియదు. అనుకోకుండా ఇప్పుడు బైక్ నడుపుతూ ఉంటారు, కారు నడుపుతూ ఉంటారు, ఎట్లా యాక్సిడెంట్ అయిందంటే నాకు తెలియదు సార్, అనుకోకుండా అయిందంటారు. వాళ్ళు అలా కునికపాట్లు తీయడం వల్ల ఈ హెడ్ ఇంజరీస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ చెప్తుండేవాడు, ఒక మనిషికి నిద్ర అనేది చాలా ఎంతో అవసరం అని ఉండేవాళ్ళు. రేపు చాలామంది ఏమంటారంటే, రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, లేకపోతే పెళ్ళి ఉంది, లేకపోతే నాకు ఇంపార్టెంట్ పని ఉంది, దాని గురించి ఆలోచించడం వల్ల నేను నిద్రపోలేకపోతున్నానని చెప్పేసి చెప్తుంటారు. మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు, రేపు భూమి బద్దలైపోయినా సరే మనం ఇవాళ ఖచ్చితంగా మన పని, మనం నిద్ర అనేది ఖచ్చితంగా పోతేనే రేపు నువ్వు ఆ పనిని సరిగ్గా మనం చేయగలుగుతామని చెప్పేసి చెప్పేవాళ్ళు. అలా ప్రజలందరూ నిద్ర యొక్క ప్రాముఖ్యతను గుర్తించి చాలా డిసీజ్ని అరికట్టవచ్చు. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో విశాల్ సార్ హాస్పిటల్లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశాల్ సార్ కూడా నిద్ర లేకపోతే మరి ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే, వాళ్ళకు నిద్ర కొన్ని రోజులు వాళ్ళకు నిజంగానే ఫిట్స్ ఉందా లేదా దాన్ని తెలవడానికి ఏం చేస్తుంటామంటే స్లీప్ డిప్రైవేషన్ టెస్ట్ చేస్తాం. వాడికి ఏం చేస్తామంటే ఒకరోజు పడుకోనియకపోతే ఏమవుతుంది, ఒకరోజు పడుకోకపోతే వాడికి ఫిట్స్ వస్తుంది. సో కాబట్టి నిజంగానే ఫిట్సా లేకపోతే అనేది కొన్ని చేస్తాం సైకియాట్రిక్గా. కొందరు ఫిట్స్, కొందరు పిల్లలు, కొందరు మామూలు ఫిట్స్ కూడా వస్తుంటాయి, యాక్షన్ చేస్తుంటారు. దాన్ని సూడోసిస్ అంటాం. ఈ స్లీప్ డిప్రైవేషన్ చేస్తే ఫిట్స్ బయటపడుతుంటుంది. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ రమేష్. సో ఇప్పుడు మన సరే అమ్మ తిన్నావా, బాత్రూమ్ సాఫ్ ఉందా, నిద్రపోయినామా అని అడుగుతాం. వీటిల్లో ఇది బేసిక్ అన్నమాట, మనం మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే. కానీ మన తెలంగాణ బంగారు భూమి అయినా సరే పంజాబ్, కేరళ ఇట్లాంటి స్టేట్స్తో మనం కాంపిటీషన్లో ఉన్నాం. మత్తు పదార్థాలకి ఆల్కహాల్, డయాజిపామ్, క్లోరోఫామ్, గుల్ఫామ్, ఇలా వేరే వేరే మత్తు పదార్థాలు అన్ని రకాలుగా. దీంతో ఏంటంటే మనిషి ప్రిడిక్టబిలిటీ, అంటే వాడు మంచోడా చెడ్డోడా ఏ రోజు ఎలా ఉంటాడో కూడా చెప్పలేము మత్తు పదార్థాల బానిసత్వం. సో ఇప్పుడు విశాల్ గారు కానీ మన శ్రీశైలం గారు కానీ చాలా చక్కగా ఈ స్లీప్ హైజీన్, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన స్లీప్ హైజీన్ అనే టెక్నిక్స్, అంటే నిద్ర, మంచి నిద్ర కావాలి ఏం చేయాలి, మంచి నిద్ర చెడిపే విషయాలు ఏంటి కూడా చెప్పారు. కానీ వాస్తవానికి చాలామంది తెలుసుకొని సరే అన్నీ ట్రై చేస్తాను, చాలా కష్టపడినా అయినా సరే నిద్ర వస్తలేదు అని చెప్తుంటారు. వాస్తవానికి నిద్ర నీడ లాంటిది. నిద్ర ఎప్పుడన్నా నీడని పట్టుకోవడానికి ట్రై చేశారా? మీరు పట్టుకోవడానికి ట్రై చేస్తారు అనుకోండి, నీడని ఎంత పట్టుకోవడానికి ట్రై చేస్తే అంత దూరం వెళ్ళిపోతుంది. నిద్ర కూడా అంతే, పడుకోవాలి గట్టిగా, చాలా మంచిగా పడుకోవాలని ఎంత కోషిష్ చేస్తే అంత డిస్టర్బ్ అయిపోతాం. 5-5 నిమిషాలకి ఫోన్లు చూడడం అట్లా చేసుకుంటూ మనకి నిద్ర ఇంకా డిస్టర్బ్ అవుతుంది. నాకు అసలు నిద్రే అవసరం లేదు, ఏమైతుందో చూద్దాం లేపు అనుకుంటే మంచి నిద్ర వస్తుంది. బాత్రూమ్ పోయినట్టు అనమాట. కాన్స్టిపేషన్ ఉన్నాడు ఎంత కష్టపడితే అంత పోలేడు అనమాట. ఏం కాదు సా అంటే రిలాక్స్గా పోతాడు. సో
మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఈ నిద్ర లేనప్పుడు వెంటనే దవాఖానకి పోయి నిద్ర మాత్రలు వాడడం అట్లాంటివి చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఉన్న ప్రాబ్లము తాత్కాలికంగా ఒక పెగ్గు మందు వలనో నిద్ర టాబ్లెట్ వల్ల తాత్కాలికంగా సాల్వ్ అవుతుంది. కానీ ఇది నిద్ర నార్మల్ నిద్రని కంప్లీట్గా చెడిపేస్తాయి. సో అక్కడి దాకా వెళ్లకుండా డాక్టర్ని సంప్రదించండి. అండ్ ఆ నిద్ర మూల కారణాలు ఎలా అయితే పిల్లల విషయాల్లో అన్నింటిలో చెప్పారో అది పట్టుకుంటే మంచి నిద్ర సహజం, అది అందరికీ ఒక రైట్ లాంటిది అనమాట. సో దీంట్లో మీకు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా మీ ఫోన్స్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం నిద్ర ప్రాబ్లమ్స్ అనేవి ఫోన్స్ వల్లనే వస్తున్నాయి. ఈ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ బ్లూ ఫీల్డ్ లైట్ వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ దెబ్బతినడం వల్ల జరుగుతున్నాయి. డిజిటల్ వెల్బీయింగ్ సెట్టింగ్స్లో డిజిటల్ వెల్బీయింగ్కి వెళ్ళి అక్కడ బెడ్ టైం మోడ్ అయితే ఆన్ చేసుకోండి. మీరు ఏదైతే నిద్ర టైం సెట్ చేసుకున్నారో 10 నుంచి 6 గంటలకో లేకపోతే 9 నుంచి 5కో ఆ టైంలో బెడ్ టైం మోడ్ అయితే ఖచ్చితంగా మీరు చూస్తుంటే ఆన్ చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ జరుగుతాయి, డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. మంచి టైంలో ఈ ఫోన్ చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసి నిద్ర ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. సో దాని నుంచి మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమర్జెన్సీ వన్ కావాలా ఆ మోడ్ పెట్టుకోండి, మీకు అది చూస్తున్నట్టు మంచి విషయం చెప్పారు. అండ్ ద మెయిన్ అంటే స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్. స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఇది ఓన్లీ ఫ్యూ పాయింట్స్. సెకండ్, ఎవ్రీబడి నీడ్స్ స్లీప్. పెద్దవాళ్ళకి 6 to 8 hours, చిన్నవాళ్ళకి 8 to 10 hours. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏమవుతుంది, నాకు మోకాలు నొప్పి వచ్చినా కాబట్టి నాకు నిద్ర రావట్లేదు, నాకు షోల్డర్ నొప్పి వచ్చిన నాకు నిద్ర రావట్లేదు. ఇది వెరీ కామన్ ప్రాబ్లమ్స్. ఒకటే మాట చెప్తా, ఇప్పుడు ఈఎన్టీ ఆస్పెక్ట్లో సార్ చెప్పాడు, సైకియాట్రిస్ట్ ఆస్పెక్ట్లో సార్, న్యూరో సర్జన్ ఆస్పెక్ట్. అంటే మీకు బేసిక్ ప్రాబ్లం ఏముంది, నిద్ర ఎందుకు రావట్లేదు, అది ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఆటోమేటిక్లీ మీకు నిద్ర వస్తుంది. సెకండ్, ఆల్రెడీ మొబైల్స్ తక్కువ యూజ్ చేయాలి. గోల్డెన్ అవర్ ఆఫ్ స్లీప్ అంటే 10 to 11 PM, 9 to 11 PMలో పండుకుంటే మంచి స్లీప్ అండ్ ఇట్ ఈస్ అ గోల్డెన్ అవర్. మీరు మినిమం ఒక 6 to 8 hours పండుకుంటే ఏమవుతుంది, ఫెటిక్ రాదు, మనం మంచి పని చేయవచ్చు. సెకండ్ డే కాన్సన్ట్రేషన్ మంచిగా ఉంటాయి అండ్ మూడ్ కూడా మంచిగా ఉంటుంది. లేకుంటే ఇరిటేట్ అవుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం చూస్తారు, మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, నిద్ర రాలే కాబట్టి సెకండ్ డే మళ్ళీ తిడతారు. మళ్ళీ డేలో స్లీప్ కొంచెం అవుతుంది, మళ్ళీ నిద్ర తక్కువ అయితే ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. సో సాల్వ్ ద బేసిక్ ప్రాబ్లం, మంచి స్లీప్ కావాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ కన్సర్న్ మీకు ప్రైమరీ ప్రాబ్లం ఉన్నది అది ఫస్ట్ ప్రైమరీ డాక్టర్కి చూపియండి. దాంతో కూడా రాకపోతే సైకియాట్రిస్ట్ లేకుంటే స్లీప్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ అయినా కాబట్టి సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ. మేము చాలా చూస్తూ ఉంటామండి స్లీప్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు మనకి ఒక మనిషి 12 గంటలు పని చేయాలి, 10 గంటలు పని చేయాలి అంటే మన బ్రెయిన్కి ఒక రిపేరింగ్ టైం అనేది కావాలి. మరి ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ వస్తాయి చాలా మందిలో అంటే యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. ఇవి ముఖ్యంగా అడోలసెంట్ అంటే 15 years నుంచి 30 years మధ్యలో, ఎస్పెషల్లీ స్కూలింగ్, కాలేజెస్, పర్ఫార్మెన్స్ అంటే జాబ్స్, ఈ టైంలలో యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎవరైతే ఇది ఎక్కువ ఫేస్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో డయాబెటీస్, బీపీస్, షుగర్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ స్లోగా ఈ క్రానిక్ అంటే ఎక్కువ రోజులు మన బాడీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ అంటే ఈ చేంజెస్ అనేవి మెల్లమెల్లగా డెవలప్ అవుతూ మనకి బీపీ, షుగర్. ఇప్పుడు చాలామంది 35 years, 40 years బిలో ఉన్న వాళ్ళలో మేము బీపీ, షుగర్లు చూస్తున్నాం. ఎందుకు అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి స్లీప్ డిస్టర్బెన్సెస్, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ ఉండడం వల్ల అది స్లోగా బిల్డప్ అయిపోయి ఫ్యూచర్లో పెద్ద అంటే గుండె ప్రాబ్లమ్స్, పక్షవాత ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ దారి తీస్తూ ఉంటాయి. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి డైలీ రొటీన్లో ఫుడ్, నిద్ర ఒక మంచి ఆస్పెక్ట్ అన్నమాట. సో దీని గురించి ఏ సమస్యలు ఉన్నా మీ డాక్టర్ని వెంటనే సంప్రదించి జాగ్రత్తలు తీసుకోండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వాళ్ళ గ్రోత్ అనేది స్లీప్ పైన చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. సార్ శ్రీశైలం సార్ కానీ వినోద్ గుప్తా సార్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ రిలేటెడ్ ఏవే ఉన్నా కూడా వెంటనే కన్సల్ట్ అయ్యి దానికి తగు ట్రీట్మెంట్ తీసుకోవడం. అండ్ ముఖ్యంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు, అంటే కెఫీన్ ఉండే డ్రింక్స్ అంటే థమ్స్అప్స్, స్ప్రైట్స్ వీటిలలో కెఫీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో పండగ చేసినప్పుడు పిల్లలకి అరే ఇద్దాంలే ఏముంది ఒకటి అని ఇస్తాం, కానీ అది మన బ్రెయిన్ని ఉత్తేజపరిచి మనల్ని ఎక్కువసేపు మేల్కొండేలాగా చేస్తుంది. అట్లా మేల్కొండే వాట్ ఈస్ స్లీప్ అనేది ఉంది. దీనిలో నిద్ర రాకపోవడానికి గల కారణాలు ఏంటి, నిద్రలో సమస్యలు ఎన్ని ఉంటాయి, అంటే నిద్రలో
ఒకవేళ మన నిజామాబాద్లో ఎంతమంది నిద్ర సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో ఎంత ఉన్నాయి, భారతదేశంలో ఎంత ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది నిద్ర సమస్యలు రాసి పెట్టారు. అంటే మీరు చదివి నలుగురికి చెప్పండి. ఎందుకంటే ఇది కష్టపడి తయారు చేస్తాం. నేను పొద్దున్న తయారు చేస్తాను. మా ఇమీడియట్గా మా ఆఫీస్ మేనేజర్ రతానాలకి వెళ్ళి ఆడవాడే తీసుకొచ్చాడు మీ అందరి కోసం. తర్వాత దీనికి ఇప్పుడు ఆధునికంగా ఎలాంటి టెస్టులు ఉన్నాయి, మన సొసైటీకి ఇచ్చే సందేశం ఏంటి అనేది కూడా ఇందులో ఉంది. సో కాబట్టి ఇది రిలీజ్ చేయాలి. గుర్తొస్తాయి రండి.